బాలోచ్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ హెరోక్ పాక్ భద్రతా దళాల్లో పెను వణుకు పుట్టించింది. తొలిసారిగా మహిళా ఆత్మాహుతి దళాలు ఈ భారీ ఆపరేషన్ లో సుమారు 200 మంది పాక్ సైనికులను మట్టుపెట్టినట్లుగా BLA సంచలన ప్రకటన చేసింది. శక్తివంతమైన ఐఈడీ పేలుళ్లు, ఆత్మాహుతి దాడులతో పాక్ సైనిక స్థావరాలను చిన్నాభిన్నం చేశారు. ప్రస్తుతం 11 ప్రాంతాల్లో ఇంటర్నెట్, రైలు సర్వీసులను నిలిపివేశారు. పాక్ సైన్యానికి చుక్కలు చూపించిన ఈ పోరులో తమ యోధులు కూడా ప్రాణాలు కోల్పోయారని BLA ప్రకటించింది. మరణించిన 18 మందిలో 11 మంది మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి సభ్యులు కాగా మిగిలిన వారు ఫతే స్క్వాడ్, STON విభాగానికి చెందిన వారిని వెల్లడించారు. దశాబ్దాలుగా సాగుతున్న బలూచ్ పోరాటంలో మహిళలు ఇలా ప్రత్యక్షంగా ఆత్మాహుతి దాడులకు దిగడం పాక్ రక్షణ విభాగాన్ని ఆందోళనలో పడేసింది. ఈ దాడుల వల్ల బలూచిస్తాన్లోని ప్రధాన రహదారులు, సైనిక కాన్వాయ్లు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. ఆత్మాహుతి దాడుల్లో 2 మహిళా నేరస్తులున్నట్లుగా గుర్తించామని తెలిపారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు 40 గంటలుగా ఉగ్రవాదులను ఏరివేస్తున్నారని, ఇప్పటి వరకు 140 మందికి పైగా వేర్పేటువాదులను మట్టుపెట్టినట్లుగా వెల్లడించారు.